సార్ నమస్తే. మీ పేరండి? దామోదరరావు అండి. సార్ ఏం చేస్తారు? నేను వ్యవసాయమేనండి. వ్యవసాయం, వ్యవసాయ రైతు. సరే అండి. సరే ఏంటి ఓవరాల్గా ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఏంటి? అసలు ఒక రైతుగా మీరేం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి అసలు? ప్రభుత్వం అనేది బాగా పనిచేస్తుందండి. రైతులకు కూడా మ్యాక్సిమం పుష్ ఇస్తుంది. మెయిన్గా ఏంటంటే పిల్లలకు భవిష్యత్తు ఇస్తుందండి. ఫ్యాక్టరీలు పెట్టుబడులు తీసుకొచ్చి పిల్లలకు భవిష్యత్తు ఇస్తుంది. పెద్దలంటే అయిపోయారు. అది పెద్ద భవిష్యత్తు చూపిస్తుంది యూత్కి. చాలా బాగుంది అది మెయిన్. అంటే గత పాలకులేమో అసలు ఏమీ చేయట్లేదు చంద్రబాబు ప్రభుత్వం, అసలు మొత్తం మోసం చేస్తుంది ప్రజల్ని, అసలు చదువుకున్న పిల్లలకు సరైన జాబ్ కల్పించలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. మరేంటి అది? ఒట్టి మాట అండి. అది పొలిటికల్గా వాళ్ళు మాట్లాడే మాట. కానీ ఇవాళ చూడండి, ఇప్పటికి కూడా వాళ్ళు ఫ్యాక్టరీలు ఇంకా పంపించేయాలని చూస్తున్నారు. వాళ్ళు వాళ్ళ వరకు బాగుపడాలని చూస్తున్నారు. కానీ రాష్ట్రాభివృద్ధి కానీ దేశం గురించి వాళ్ళు ఆలోచించలేదు. రోడ్లు వేయలేదు, ఫ్యాక్టరీలు తీసుకురాలేదు. రైతులకేమో వాళ్ళు అప్పుడు డబ్బులు కట్టకుండా చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. అప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వీళ్ళు డబ్బులు కట్టకపోవడం వలన చాలా నష్టపోయారు. ఆక్వా రైతులు నష్టపోయారు. అంటే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చింది, అసలు రైతులను పట్టించుకోవట్లేదు. అసలు చంద్రబాబు అంటే కరువు, కరువు అంటే చంద్రబాబు. ఈ రోజున అలాంటి మనిషి ముఖ్యమంత్రి అయితే రైతులకు ఎలా ఉంటుంది? మొత్తం కరువు మొత్తం సృష్టించేతను చంద్రబాబు అంటున్నారు. మరి కరువు అనేది అది మామూలుగా వాతావరణం ఈయన చేతుల్లో ఉంటుంది, మనుషుల చేతుల్లో ఉంటుంది కదా. ఒకసారి వస్తూ ఉంటుంది. అది బ్యాడ్ అంటే అది మ్యాక్సిమం ఈయన దగ్గరుండి మొన్న ఎక్కంగానే ఇక్కడ వరదలు వచ్చింది విజయవాడ. 10 రోజులు నీళ్ళల్లో ఉండి చేశారు. అంతకన్నా ఏం చేయాలండి ప్రజలకి? రైతులకి ఏమన్నా తుఫాను ప్రభావం ఉందంటే రైతులు అందరినీ యంత్రాంగాన్ని అందరినీ రెడీ చేస్తున్నాడు. దగ్గరుండి చూడమని, ఆ ఇబ్బందులు లేకుండా, రైతుకి ఇబ్బందులు లేకుండా చూడమని ఆయన అందరిని మేనేటర్ చేస్తున్నారు. ఇంకా అంతకన్నా ఇంకేం చేయాలండి? అంటే గిట్టుబాటు ధరలు ఇప్పిస్తున్నారు. పంటలకి ఇమ్మీడియట్గా డబ్బులు వేస్తున్నారు. రైతులకి మ్యాక్సిమం సహాయం చేస్తున్నారు రైతులకి. అంటే అసలు రైతులను ఆదుకున్న ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో నాన్నగారు ఆదుకున్నారు, ఇప్పుడు నాన్నగారు తనయుడైన జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ మరి? ఆ రోజు ఇన్సూరెన్స్ కట్టకుండానే మరి రైతులను ఇబ్బంది పెట్టారు కండి. ఆ మాట ఎలా అనగలుగుతున్నారు వాళ్ళు? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రైతులు పెట్టేవాళ్ళు ఇన్సూరెన్స్ రైతులకు రూపాయి నష్టపోకుండా చేసి పెట్టాలి. చేయలేదు కదా అతను. మునిగిపోతే పట్టించుకోలేదు. ఏదో ఆయన వరదల్లో తిరగాలంటే ఏదో పెళ్ళికి వెళ్ళినట్టుగా కార్పెట్లు వేసుకుని వెళ్ళాడు. మరి అదే జనాలు కూడా తెలుసుకోవాలి కదా. పొలాల్లోకి వెళ్ళకుండా కార్పెట్లోకి వెళ్ళి సెట్టింగ్లు వేసుకొని చేసినట్టుగా ఆయన చేసిన. ఇంకా వాళ్ళ మాటలు ఎలా నమ్ముతారు ప్రజలే? అంటే ఈ రోజున కంపెనీస్ వచ్చిన విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ రోజున డెవలప్మెంట్ అవుతుంది, కంపెనీస్ అన్ని తీసుకొచ్చారని చెప్పి వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. మరి ఏంటి సార్? ఆ రోజు వెళ్ళిన ఫ్యాక్టరీల గురించి తిరుపతిలో బ్యాటరీ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది. ఎన్ని లూలు కంపెనీలు, వైజాగ్ నుంచి ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయండి. వాళ్ళు ఇప్పటికీ కూడా అతను ఏంటంటే మావిగానాన్ని పెట్టేసి అమరావతి డెవలప్ కాకుండా అడ్డుకోవాలని ఇంకా చూస్తున్నాడు ఆయన. ఇంకా వాళ్ళు ప్రజలు తెలుసుకోవాలి. అంటే సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అధికారంలో లేనప్పుడు, అంటే ఎలక్షన్ ముందేమో అమరావతికి 33,000 ఎకరాలు చాలవు, ఇంకా కావాలని చెప్పి మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మరి రీసెంట్గా చూసుకుంటే అసలు రాష్ట్రంలో అసలు రాజధాని అవసరం లేదని చెప్పి ఒక మాట మాట్లాడారు. తర్వాత ఏమో మావిగానే పేరు రాజధాని పెట్టాలని చెప్పండి. ఏంటి వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి? అసలు ఏమనుకోవచ్చు? అసలు ముందు రాజ్యాంగం మీద అవగాహన ఒకటి లేదండి. రాజధాని లేకుండా ఎట్లా ఉంటుంది దేశానికి? హెడ్ అనేది ఒకటి ఉండాలి కదా. పరిపాలన జరగాలంటే అక్కడి నుంచే కదా. ఇప్పుడు ఆయన అమరావతిలో 10 మాటలు మాట్లాడాడు. ముందేమో నేనే ఓకే అన్నాడు. చంద్రబాబు గారు ఇల్లు కట్టుకున్నాను అన్నాడు అమరావతిలో. ముందేమో ఎకరాలు ఇంకా చాలదు, ఇంకా కావాలన్నాడు ముందు. తర్వాత ఏమో రైతులకు అడ్డుపడ్డాడు ఆయన. వరల్డ్ బ్యాంక్ కూడా లెటర్లు రాసి మీరు ఇక్కడ ఇవ్వద్దు, పంటలన్నీ రైతులకు ఇష్టం లేదు, బలవంతం చేశారని పొట్టి మాటలు మాట్లాడాడు. ఆయన దృష్టి ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, తన మనుషులు అభివృద్ధి చెందాలని మెంటాలిటీ మెయిన్. తను ఒక్కడు బాగుపడితే చాలు. రాష్ట్రం గురించి తను పట్టించుకోడు. మీరే పట్టించుకోరని మీరే అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంతకుముందు ఎందుకు డెవలప్మెంట్ అవ్వలేదండి? 5 సంవత్సరాలు ఏమైనా రోడ్లో అయినా బాగుపడినాయా? రైతు ఏమైనా ఎంప్లాయీస్ బాధపడ్డారు, చదువుకునే స్టూడెంట్స్ బాధపడ్డారు, అందరూ బాధపడ్డారు.
మరి ఇంకా ఆయన అట్లా అంటాడు అదే. ఈ 2 సంవత్సరాలు అవుతుంది కదా, అసలు ఏంటి సార్ ఎలాంటి మార్పులు గమనించారు అసలు చదువుకున్న పిల్లల విషయంలో కానీ, లేదా మీలాంటి పెద్దల విషయాల్లో కానీ, సామాన్య ప్రజల పట్ల కానీ ఏంటి ఎలాంటి మార్పులు గమనించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి మానవుడు భయం లేకుండా రోడ్డు మీద తిరగలుగుతున్నాడండి. అంతకుముందు ఏం మాట్లాడితే ఏమొస్తుందో, మాట్లాడకపోయినా ఇతను మనకు సంబంధించిన వ్యక్తి కాదంటే ఏదో దొంగ కేసులు పెట్టించటం, ఆ భయం లేకుండా ఫ్రీగా బతుకుతున్నారు. రోడ్లు బాగుపడినాయి. యూత్కి ముందు భరోసా వచ్చిందండి. నేను బతకగలను అనే భరోసా యూత్కి వచ్చింది. చదువు పిల్లలు లేదంటారా? అంతకుముందు లేదండి. కంపెనీలు మరి ఏది కంపెనీలు లేనప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ యూత్కి ఉందనుకోండి. అంతకుముందు అతను ఏంటంటే మద్యపానిషం చేస్తా అన్నాడు. దాన్నేమో రేట్లు పెంచేసి దానివల్ల తాగరని చెప్పేసి సొంత కంపెనీలు తయారు చేసి ఆయన వాళ్ళే డబ్బులు పోగు చేసుకున్నారు. యూత్కి ఇంతకన్నా అంటే సార్ మనం ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారా, మళ్ళీ వేరే ప్రభుత్వం ఛాన్స్ ఇస్తారంటారా సార్ ప్రజలు? ఏదైనా ప్రజలు అనేది ఎవరైతే పనిచేస్తారో ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటారు ఎవరైనా కానీ ప్రజలు అనేది. మళ్ళీ మళ్ళీ విధ్వంసాన్ని కోరుకోరు కదా, అభివృద్ధిని కోరుకుంటారు. అంటే వాళ్ళేమో ఈసారి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మాకు మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే చాలు, మామూలుగా ఉండదు, గెలిచేది మేమే, ఎంత దూరం ఎవరినైనా సరే ఎవరిని వదిలిపెట్టము, ఎంత దూరం నన్ను తీసుకొచ్చి ఎక్కడ నుంచో పెడతాం, బట్టలు తీసుకొని నిలబెడతాం అని చెప్పి అంటున్నారు కదా. మరి ఇప్పుడు అక్కడే వాళ్ళ మాటలు తెలిసిపోతున్నాయండి. దౌర్జన్యం తెలిసిపోతుంది కదా అక్కడ. అది కాదు కదా కావాల్సింది. ప్రజలకి ఏంటంటే స్వేచ్ఛగా బతకడం కావాలి. నేను భయపెడతానంటే ఇంకా దానికి అర్థం ఏమైనా ఉంటుందా చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా.